పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్, ఇది చిన్నపిల్లల రైమ్. ఇది అందరూ వినే ఉంటారు కదా. సో బటర్ఫ్లై ఎక్కడికి వెళ్తుందో చెప్పాలంటే మీరు విజయవాడ నుంచి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి దాటాక మూలపాడు వస్తే బటర్ఫ్లై ఎక్కడికి వెళ్తుందో చెప్పచ్చు. అది బటర్ఫ్లై పార్క్ వచ్చింది. కొండపల్లి కిల్లా దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్ల లోపల మూలపాడు దగ్గరికి వస్తే బటర్ఫ్లై పార్క్, చాలా అద్భుతమైన పార్క్ని ఎన్టీఆర్ జిల్లా అధికారులు దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడడానికి 2 కళ్ళు సరిపోని విధంగా ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంది. 64 రకాల సీతాకోక చిలుకలతో కనులు విందుగా ఉంది ఇక్కడ. ఇది మనం చూడొచ్చు. ఇది మూలపాడు నగరవనం పేరుతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ బటర్ఫ్లై పార్క్ విశేషాలు ఏంటి, దీనికోసం పెంచుతున్న ప్రత్యేకమైన చెట్లు ఏంటి, ఇక్కడ కేవలం బటర్ఫ్లై పార్క్ మాత్రమే ఉంటుందా, ఇంకేముంటాయి, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. నాతో పాటండి. విజయవాడ అంటే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, దుర్గగుడి, ప్రకాశం బ్యారేజు, అలాగే కృష్ణానది, బరం పార్కు, అంబేద్కర్ స్టాచ్యూ, లేదా విజయవాడ సినిమా థియేటర్లు. అప్పుడప్పుడు మనకు తెలిసింది కొండపల్లి కిల్లా. ఇంతవరకు మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఉంటున్నారు కదా, కాదు. ప్రకృతి ఒక అద్భుతాన్ని కృష్ణా జిల్లా ప్రజలకు, విజయవాడ ప్రజలకు ఇచ్చింది. ముఖ్యంగా అదే ఇక్కడ నేను ఉన్న ఏదైతే మూలపాడు క్రికెట్ స్టేడియం దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లైస్ అంటే 1 కాదు 2 కాదు, కొన్ని వేల బటర్ఫ్లైస్ ఈ విధంగా అసలు చూసారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు ఎక్కడ చూసినా పూర్తిగా బటర్ఫ్లైస్తో నిండిపోయిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, వేలు కాదు, వందలు కాదు, కొన్ని లక్షల సీతాకోక చిలుకలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాయి. దారి పొడవునా ఇక్కడ సైక్లింగ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో మీరు నడుచుకుంటూ వెళ్ళినా, సైక్లింగ్ చేసి వెళ్ళినా కూడా కనీసం ఈ రోడ్డు కూడా కనపడినంత విధంగా మొత్తం కూడా సీతాకోక చిలుకలు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ బటర్ఫ్లై పార్క్కి సంబంధించి లెనిన్ అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ బటర్ఫ్లైస్ న్యాచురల్గా ఇక్కడిక్కడే తిరుగుతున్నాయని గుర్తించిన ఆయన ఈ పార్క్ని ప్రత్యేకంగా బటర్ఫ్లై పార్క్గా మార్చాలని ఆయన చాలా కృషి చేశారు. దీనికి సంబంధించి బటర్ఫ్లైస్ కంటే సీతాకోక చిలుకలకి ఇష్టమైన ఏదైతే పూలు ఉంటాయో ఆ పూలకు సంబంధించిన చెట్లని ప్రత్యేకంగా ఇక్కడ పెంచారు. ఆ పూల చెట్లు అలాగే వాటికి సంబంధించి వచ్చిన పూలు, వాటి మకరందాన్ని అవి ఆస్వాదిస్తూ కూడా ఇక్కడిక్కడే 1 కాదు 2 కాదు, లక్షల్లో. ఇక్కడ మనం చూస్తుంది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఈ దారి పొడవున ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడవున పూర్తిగా సీతాకోక చిలుకలు మొత్తం కూడా రోడ్డు మొత్తం కూడా స్వాగతం పలుకుతూ ఉన్న పరిస్థితిని ఇక్కడ మనం చూడొచ్చు. అసలు నిజంగా ఇక్కడికి వస్తే బయట ప్రపంచాన్ని పూర్తిగా మనం మర్చిపోతాం, అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ మొత్తం లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. దీంతో పాటు ఇక్కడ నడుచుకుంటూ బటర్ఫ్లైస్తో పాటు నడుచుకుంటూ ట్రెక్కింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆ ట్రెక్కింగ్ కూడా దాదాపు 2 కిలోమీటర్ల కొండ, అది కూడా కొండపల్లి ఫారెస్ట్ మొత్తం కూడా కనబడుతుంది. ఈ మూలపాడు దగ్గర నుంచి చూసి అంత అందమైన ఫారెస్ట్ ఇది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే సీతాకోక చిలుకల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అయితే ప్రత్యేకంగా దీనికోసం ఆయన ఒక సుందరమైన ఒక వనంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సో ఈ బటర్ఫ్లై పార్క్కి సంబంధించి చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. దీనికి సంబంధించి ఆ మొక్కలేంటి, ఆ మొక్కలకి సీతాకోక చిలుకలు ఎందుకు ఆకర్షణ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సీతాకోక చిలుకలు వేలల్లో లక్షల్లో ఉన్నాయి. కానీ వాటికి మకరందాన్ని అందించేందుకు అవి ఇష్టపడే మొక్కలు ఏంటి అనేది చూసుకున్నారు. అందులో ప్రస్తుతం మనం చూస్తున్న నెక్టార్, ఈ మొక్కలు కలర్ఫుల్గా ఉంటాయి. మొత్తం మనకి చాలా వరకు రోడ్ల మీద కనబడుతుంటాయి కదా, ఈ ఎల్లో కలర్ అలాగే ఆరెంజ్ కలర్, ఈ 2 మొక్కలు. అలాగే ఈ పూలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. బేసిక్గా ఇవన్నీ కూడా ఒక అందం కోసం, అట్రాక్షన్ కోసం పెంచుకుంటారు. కానీ
సీతకోక చిలుకలకి ఇవి చాలా చాలా ఇష్టం. ఇందులో ఉండే మకరందాన్ని అవి తీసుకుంటూ ఉంటాయి. అలాగే వీటితో పాటు అవి ఎక్కువ గుడ్లు పెట్టడానికి వీలైన కొన్ని మొక్కల్ని నిమ్మగడ్డి ఇట్లా అంటారు, అట్లాంటి మొక్కలను కూడా ఇక్కడ స్పెషల్గా పెంచుతున్న పరిస్థితి. మొత్తం కూడా హోస్టింగ్ మొక్కలు అంటారు. అంటే సీతకోక చిలుక ఎటువంటి మొక్కల్ని ఇష్టపడతాయి, అలాగే ఎటువంటి అవి పూల నుంచి మకరందాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాయి, అలాగే గుడ్లు పెట్టడానికి ఏ మొక్కల్ని అవి ఇష్టపడతాయి. ఇవన్నింటినీ కూడా రీసెర్చ్ చేసిన అనంతరం రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన మొక్కలను తీసుకొచ్చి పెంచడమే కాదు, దాన్ని పర్యవేక్షణ అలాగే దాని సంరక్షణ కూడా చాలా జాగ్రత్తగా అటవీ అధికారులు చూస్తున్నారు. ఎందుకంటే సీతకోక చిలుకలు ఉండాలి అంటే వాటికి ఆవాసంతో పాటు ఇక్కడ వాటికి సంబంధించిన ఆహారం కూడా చాలా కీలకం. కాబట్టి ఏదైతే ఇక్కడ మనం చూసిన నెక్టార్ మొక్కలు అయితే ఉన్నాయో ఇవి ప్రత్యేక ఆకర్షణ. నేను లోపలికి రాగానే మొక్కలు ఆహ్లాదకర మొక్కలు అనుకున్నాను, కానీ బట్ ఆఫీసర్లు చెప్పాక అర్థమైంది ఇవి పూర్తిగా సీతకోక చిలుకల ఫుడ్ కోసం ఏర్పాటు చేసిన మొక్కలని చెప్పి. మొత్తం మొత్తం వెళ్ళే దారంతో కూడా పూర్తిగా ఇదే విధంగా నెక్టార్ మొక్కలతో నిండిపోయిన పరిస్థితి. ఇక మొక్కల సంగతి అలాగే దాని ఆహార సంగతి చూసాం కదా. ఇక దీని తర్వాత స్పెషల్గా బ్యాంబూ ట్రీకి సంబంధించిన ఒక వే ఉంటుంది, దాని తర్వాత ట్రెక్కింగ్ ఉంటే అవి కూడా చూద్దాం రండి. బటర్ఫ్లై పార్క్ లోపలికి వచ్చాక 2 కిలోమీటర్లు వచ్చాక ఒక అద్భుతమైన ఇక్కడ దృశ్యం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పచ్చని చెట్ల మధ్యలో ఒక టూరిజం ప్లేస్ని ఎలా తయారు చేయొచ్చు అని జిల్లా అధికారులు ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు చేసి చూపించారు. బ్యాంబూ ట్రీస్ మధ్యలో నుంచి 1 కిలోమీటర్ పాటు నడిచే విధంగా ఒక ట్రాక్ని ఏర్పాటు చేశారు. 2 కళ్ళు కూడా సరిపోవు ఇక్కడికి వస్తే. ఇంత అద్భుతం అడవి మధ్యలో ఇంత అద్భుతాన్ని ఎలా సృష్టించారు అధికారులు అనేది నిజంగా మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడ చూడొచ్చు 1 కిలోమీటర్ వరకు ఈ ట్రాక్ ఉంటుందని చెప్తున్నారు. బ్యాంబూ ట్రీస్ మొత్తం యూకలిప్టస్ ట్రీస్ మధ్యలో వచ్చి బ్యాంబూ ట్రీస్ని 2 కూడా కలుపుకుంటూ ఒక వే ఎంత అందంగా ఉందో చూడండి. ఇదంతా చూస్తుంటే పుష్పసిమ లొకేషన్లో చూసినట్టుగా ఉంది. ఇదంతా కూడా చాలా పెద్దది, 1 కిలోమీటర్ పొడవైన మొత్తం బ్యాంబూ ట్రీస్ కూడా. ఇది బ్యాంబూ బాత్ అంటారంట. సో ఒక్కసారి ఈ ఫ్రేమ్ కృష్ణ చూపించే ఒక ఫ్రేమ్ చూడండి. ఇది ఈ వే చూసి అర్థమైపోతుంది బ్యాంబూ ట్రీస్ అనేవి ఎలాగా మనకి వంగి ఒక యూ షేప్లో ఏ విధంగా వచ్చినా కూడా ఒకసారి మనం చూడవచ్చు. ఇంత అందమైన ప్రకృతి ఒడిలో ఇంత అద్భుతమైన పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే కనీసం 3-4 గంటలు ఇక్కడ స్పెండ్ చేస్తే తప్ప ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళాం. బ్యాంబూ ట్రీస్తో పూర్తిగా నిండిపోయిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వన్యప్రాణులు ఉంటాయి కానీ అంత అంటే మనుషులపైన అటాక్ చేసే అటువంటి ఏమి ఉండవు, కానీ అడవికి సంబంధించినవి రెగ్యులర్గా ఉండే ఈ జింకలు కానీ లేకపోతే అడవి పందులు కానీ తిరుగుతుంటాయి, కానీ మనుషుల మీద అటాక్ చేసే జంతువులు ఇక్కడ లేకపోవడం అనేది కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో ఖచ్చితంగా అంటే పులులు సింహాలు ఉంటాయి అనుకుంటారు. ఇది అంత పెద్ద పార్క్, అంత పెద్ద అడవి కాదు, ఇది రిజర్వ్ ఫారెస్టే కానీ అంత పెద్దది కాదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఒక 2 కళ్ళు సరిపోవు. ఖచ్చితంగా బటర్ఫ్లైస్ని వాటిని పలకరించిన అనంతరం మీరు కొంచెం ముందుకు వస్తే 1 కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ కనబడే ఈ బ్యాంబూ ట్రీస్ మధ్యలో ఖచ్చితంగా 1 కిలోమీటర్ మీరు ఓపిక లేకపోయినా ఖచ్చితంగా ఈ ట్రీస్ మధ్యలో నుంచి నడుచుకుంటే అయితే ఖచ్చితంగా వస్తారు. బటర్ఫ్లై పార్క్ లోపలికి వచ్చాక 2 కిలోమీటర్లు లోపలికి వచ్చి బటర్ఫ్లైస్ అందాలన్నీ చూసిన తర్వాత లోపల బ్యాంబూ ట్రీస్ అందాలు చూసిన తర్వాత పక్కన ట్రెక్కింగ్ ఉంటుందండి. అసలు ఒక 1/2 కిలోమీటర్ కొండ మీదకి ట్రెక్కింగ్ ఉంటుంది. నా వెనకాల విజువల్ చూడొచ్చు. అసలు ఎంత అందంగా ఉంది ఆ కొండపల్లి ఫారెస్ట్. చూడడానికి మూలపాటి దగ్గర నుంచి ఎత్తైన కొండల మీద నుంచి చూడొచ్చు. ఈ అందాలు ఎంత అందంగా ఉందో, కొండపల్లి ఫారెస్ట్ ఎంత అందంగా ఉంటుందనేది అసలు ఎవరు కూడా ఊహించుండరు. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ పెట్టడం వల్లే ఈ అదృష్టం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ప్రజలకి కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పైదాకా ఓన్లీ ట్రెక్కర్లు మాత్రమే వస్తారు, అంటే కేవలం 10ల సంఖ్యలో మాత్రమే వచ్చి ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చే పర్యాటకులందరి కోసం ఇంత భారీ ఎత్తున ఇక్కడ ట్రెక్కింగ్ అలాగే వ్యూ పాయింట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వస్తూ ఉంటే. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మరిన్ని వివరాలు తెలియజేయడానికి నాతో ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు, శివప్రసాద్ గారు. సార్ నమస్తే. ఈ మూలపాడు అంటే మాకు తెలిసింది ఆ క్రికెట్ గ్రౌండ్ సార్, మీకు కనబడుతున్న క్రికెట్ గ్రౌండ్ మాత్రమే తెలుసు. కానీ ట్రెక్కింగ్ కొంతమంది ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటారు, ఒక భారీ ఎత్తున 3-4 కిలోమీటర్ ట్రెక్కింగ్ అంటారు. కానీ బటర్ఫ్లై పార్క్ ఇంత అందంగా ఉంది, ఇక్కడ ఒక 500 మీటర్ల ఎత్తులో ఇంత పెద్ద ట్రెక్కింగ్ చేసి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. నిజంగా ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు ఫారెస్ట్ అధికారులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా వ్యూ పాయింట్స్ కూడా రాబోతున్నాయి కదా, వీటి గురించి విశేషాలు చెప్పండి. నమస్తే అండి, నా పేరు శివప్రసాద్.
నేను ఇక్కడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మనకి ఇక్కడ మూలపాడు అనేది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సీతాకోక చిలుకల ఒక వనం. అది ఒక నేచురల్ ఫారెస్ట్. అదే కాకుండా మనకి విజయవాడకి 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఉండేటటువంటి అతి తక్కువ దూరంలో నేచర్ని ఎంజాయ్ చేసేటటువంటి ప్రజలకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. చాలామందికి కూడా ఇది తెలీదు. మనకి జూలై, జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ సీతాకోక చిలుకలు అనేవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక పరదా పరిచినట్టు కూడా ఉంటుంటాయి ఒక్కొక్క రోజైతే. సీజన్ బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఒక 2 నెలలు ముఖ్యంగా మనకి ఇక్కడ సీతాకోక చిలుకలు అనేది చూడవచ్చు. దీనికి గతంలో ముందరన్నటువంటి అటవీ అధికారులు లెనిన్ గారు అయితేనేమి, తర్వాత వచ్చినటువంటి వారు అయితేనేమి అందరూ చాలా వారి యొక్క సేవలు చేశారు. తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నగర ప్రజల కోసం, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం, ప్రకృతి ప్రేమికుల కోసం తక్కువ డిస్టెన్స్ దూరంలో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్కి మనం ట్రెక్కింగ్ ఎక్కి ఒక అందమైన వ్యూ పాయింట్ చూసే విధంగా మనకి ఇక్కడ ఒక రిజర్వాయర్ లాంటి వాతావరణం ఉంటుంది. కొండల మధ్య విజయవాడకి సమీపంలో మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రో ఇంత అద్భుతమైన ప్లేస్ని. ఇది జస్ట్ మనకి 450 మీటర్స్ నుంచి 500 మీటర్స్ వరకు ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ట్రెక్కింగ్ ప్లస్ వ్యూ పాయింట్. దీనికి ఫర్దర్గా ఇక్కడ మేము ఒక వ్యూ డెక్ వేయడం కానీ, తర్వాత ఇక్కడ పగోడా కానీ, ఎవరైనా వస్తే ఎండ వచ్చినా ఒకవేళ వాన అలాంటివి వచ్చినా కూడా షెల్టర్ కింద వేయడానికని అవి కూడా జిల్లా అటవీ శాఖ అధికారి వారు, అదేవిధంగా మా రేంజ్ ఆఫీసర్ గారు వీళ్ళంతా తదుపరిగా చేసేటటువంటి పనుల్లో ముందుగా వారు ప్లాన్లు వేసుకొని ఉన్నారు. తర్వాత ఒక నెలలో ఇక్కడ పనులు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వ్యూ పాయింట్లో చెట్టు కొమ్మలు అవి గమనించి ఉంటారు. వాటిలో ఏంటంటే మనకి అక్టోబర్ తర్వాత మనకి బర్డ్స్ కూడా ఇక్కడికి వలస వస్తుంటాయి. చాలా బాగుంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో చూసినట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే కొండ మీదకి మనం ఎక్కినప్పుడు మనకు ఆ పక్షుల అరుపులు వినిపించడం కానీ, చుట్టుపక్కల నెమళ్ళ అరుపులు వినిపించడం కానీ చాలా ఆహ్లాదంగా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇదే కాకుండా 2 ట్రెక్కింగ్ పాయింట్లు కూడా అభివృద్ధి చేసి ఉన్నారు జిల్లా అటవీ శాఖ అధికారి వారు, అదేవిధంగా మా రేంజ్ ఆఫీసర్ గారు కూడా. అంతేకాకుండా ఇక్కడ మనకి సైక్లింగ్ పాయింట్ మనకు 1.5 కిలోమీటర్న్నర సైక్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. 1.5 కిలోమీటర్న్నర వచ్చేసి వాకర్స్ ఎవరైనా వస్తే వాకింగ్ చేసుకోవడం కోసం చెట్ల మధ్యలోంచి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎంట్రీ ఫీజు అనేది కూడా చాలా మంది చూస్తుంటారు. ఏంటంటే మనకి చిన్నపిల్లలకైతే 10 రూపాయలు, అదేవిధంగా పెద్దవాళ్ళకైతే 30 రూపాయలుగా ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సైక్లింగ్ చేయాలనుకునే వాళ్ళకి, అదేవిధంగా ట్రెక్కింగ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే 50 రూపాయలు ఫీజు అనేది గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏదైతే మూలపాడు నగరవనం ఎంట్రీ గేట్ దగ్గర నుంచి 6.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఇక్కడ చుట్టుపక్కల విలేజర్స్కి చాలా నమ్మకమైన దేవాలయం. అది 70స్లో కట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళడం కోసం ఏంటంటే వెహికల్ అలౌ చేయడం కోసమని పర్ హెడ్ 100 రూపాయలు అనేది నిర్ణయించడం జరిగింది. అది ఎవరిని ఇబ్బంది కలిగించేది కాదు. యాక్చువల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళినాక మీరు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడ కూడా చిన్న వాగు ఉంటుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్, లాంగ్ ట్రెక్కింగ్ వెళ్ళగలిగే వాళ్ళకి అక్కడ వెళ్ళి చూసినట్లయితే జలపాతాలు, చిన్న సైజు జలపాతాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అది కూడా ఏంటంటే వర్షాలు పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్గా వచ్చిన తర్వాత ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. టైమింగ్స్ ఎట్లా సార్? అంటే ఓన్లీ సాటర్డే, సండే ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, రెగ్యులర్ టైమింగ్స్ ఏంటి? అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అంటే ప్రతిరోజు విజిటర్ కోసం మేము ఏం చేస్తామంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైమింగ్స్ అయితే నిర్ణయించి గేట్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. వచ్చే వాళ్ళ కోసం అంటే ప్రస్తుతానికి మినిమం ఇంకా అభివృద్ధి పనులు ఇంకా జరుగుతున్నందున వచ్చిన వాళ్ళకి కనీసం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి మినిమం 1/2 కిలోమీటర్ సెకండ్ గేట్ దగ్గరికి నడుచుకుంటూ రావాలి. దాహం వేస్తుంటుంది కాబట్టి ఆర్ఓ ప్లాంట్ అనేది మా అధికారులు, అది పెద్ద ఆర్ఓ ప్లాంట్, మంచి వాటర్ది పెట్టారు. అదేవిధంగా చిన్నపిల్లల ప్లే ఏరియాస్ డెవలప్ చేశారు. వాష్రూమ్స్ కూడా బాగానే ఉంటాయి. తర్వాత ఫర్దర్గా ఎవరన్నా యోగా ఇలాంటివి ఏమైనా కండక్ట్ చేసుకోవాలనుకుంటే ఒక హాల్ కూడా ఉంది, యోగా హాలు. తర్వాత అక్కడ క్యాఫ్టేరియాలో డెవలప్ చేసి క్యాంటీన్ కూడా పెట్టారు. అది కూడా స్టార్ట్ అవ్వాలి. ఈ 2-3 రోజుల్లో అది కూడా ప్రారంభం అవుతుంది.
ఓవరాల్గా చెప్పండి, ఇక్కడికి వచ్చే ప్రజలకి బేసిక్గా మాకు విజయవాడ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు, కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ లాంటిది కూడా కాదు, మనకి ప్రకృతి ఎక్కువ ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్తారు, ప్రకృతి ప్రేములకి ఏం చెప్తారు? ఇది ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే విధంగా ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెడితే ప్రకృతిని నేచర్ని మనం పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్గా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు టౌన్లో అంతా రకరకాల ఐటమ్స్ అవి ఇవి అని ఉంటాయి. అది కాకుండా మనం నేచర్లోకి వచ్చాం, నేచర్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండేటటువంటి మంచి ప్లేస్ కావాలి అనుకునే వాళ్ళకి, అదేవిధంగా సీజనల్గా బటర్ఫ్లైస్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఏంటంటే రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆగస్టు వరకు పక్కాగా ఉంటాయి. ఆ తర్వాత అయితే సీజన్ కామన్ కాబట్టి సీజన్ తర్వాత బటర్ఫ్లైస్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎప్పుడైతే ఈ వనం బటర్ఫ్లైస్ పేరుతోటి అభివృద్ధి గుర్తింపు వచ్చిందో దాని మీదనే మనకి బటర్ఫ్లై పార్క్ అని పెట్టడం జరిగింది. పూర్తిగా బటర్ఫ్లైస్ మనకి ఇక్కడ ఆగస్టు తర్వాత అయితే ఉండవు. పూర్తిగా ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళకి, నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి, ట్రెక్కింగ్ ఇలాంటివి అన్నీ చూసుకునే వాళ్ళకైతే